నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. బస్తీలో ఉన్న దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ యాజమాన్యం డిపాజిట్దారులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేసిన సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు. మానవాళి చేసిన పాపాల కోసం తన ప్రాణాలను యేసుక్రీస్తు సిలువుపై పణంగా పెట్టాడని, యేసుక్రీస్తు మరణం లోకానికి రక్షణ అని తెలిపిన విచారణ గురువులు జేమ్స్ చెరువత్తూర్ చిన్న భక్తుని సౌరీలు. 2 తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న బిల్డర్స్ కాంట్రాక్ట్ సమస్యలను పరిష్కరించడమే తమ ధ్యేయమన్న ఆంధ్రప్రదేశ్ బిల్డర్స్ అసోసియేషన్ ఇండియా పి శేషగిరి. పాత బస్తీలో ఉన్న దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ యాజమాన్యం డిపాజిట్దారులందరికీ న్యాయం చేయాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. 5 లక్షల లోపు డిపాజిట్దారులకు చెల్లింపులు చేస్తామని ప్రకటించడం సంతోషకరమన్నారు. వన్ టౌన్లోని సిపిఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన 30,000 మంది షేర్ హోల్డర్స్ ఉండి ఎంతో చరిత్ర కలిగిన బ్యాంక్ అని, 50 లక్షల లోపు డిపాజిట్ చేసుకున్న వారికి కూడా ఎప్పుడు ఎలా చెల్లిస్తారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పాత బస్తీలో ఉన్న దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ 1929లో సొసైటీగా ఆవిర్భవించబడి తదనంతరం బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం 1986లో అర్బన్ బ్యాంకుగా రూపాంతరం చెందింది. సుమారు 30,000 మంది షేర్ హోల్డర్స్ కలిగినటువంటి బ్యాంకు నేడు ఆర్బీఐ వారు దీన్ని లైసెన్సులు రద్దు చేయడంతో బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నటువంటి డిపాజిట్దారులందరూ కూడా ఆందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో డిఐసిజిసి ఇన్సూరెన్స్ ద్వారా ఎవరైతే డిపాజిట్ చేసుకున్నటువంటి 5 లక్షల లోపు డిపాజిట్ చేసుకున్న వారందరికీ కూడా వచ్చే నెల లోపు ఇస్తామని చెప్పి ఇన్సూరెన్స్ ద్వారా ఇస్తామని చెప్పి లిక్విడేటర్ ద్వారా ప్రకటించడం మంచి పరిణామమే. అంటే మొత్తం ఉన్నటువంటి డిపాజిట్దారుల్లో 95% 6% సుమారు 10,500 మందికి 5 లక్షల లోపు ఉన్నటువంటి డిపాజిట్దారులందరికీ కూడా డిపాజిట్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా లిక్విడేటర్ గారిని మేము ప్రశ్నించేటటువంటిది సిపిఐగా 5 లక్షలు దాటి డిపాజిట్ చేసుకున్నటువంటి డిపాజిట్దారులు సుమారు 30 కోట్ల మందికి డిపాజిట్ చేసుకొని 30 కోట్ల మేరకు డిపాజిట్ చేసినటువంటి చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే దాదాపు 298 మంది డిపాజిట్దారులకి సుమారు 30 కోట్ల లోపే వారికి చెల్లించాల్సినటువంటిది ఉంటుంది. కాబట్టి 5 లక్షలు దాటి 50 లక్షల లోపు దాచుకున్నటువంటి డిపాజిట్దారులకి మీరు ఎప్పటిలోపు ఏ రకంగా చెల్లిస్తారు అనేటటువంటిది కూడా లిక్విడేటర్ కరెక్ట్గా ఆందోళనలో ఉన్నటువంటి డిపాజిట్దారులకి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మానవాళి చేసిన పాపాల కోసం తన ప్రాణాలను యేసుక్రీస్తు సిలువుపై పణంగా పెట్టాడని పెజ్జానిపేట మరియమాత మోక్షారోపణ దేవాలయం విచారణ గురువులు జేమ్స్ చెరువత్తూర్ చిన్న భక్తుని సౌరీలు తెలిపారు. యేసుక్రీస్తు మరణం లోకానికి రక్షణ అని చెప్పారు. గుడ్ ఫ్రైడే పర్వదినం సందర్భంగా పెజ్జానిపేట మరియమాత మోక్షార్పణ దేవాలయం ఆధ్వర్యంలో బహిరంగ శిలువ మార్గం పేటలోని పురవీధుల్లో నిర్వహించారు. పురవీధుల్లో 14 స్థలాల్లో క్రీస్తుని శిలువ ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని యేసుక్రీస్తు కష్టాలను తలుచుకుంటూ ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా దేవాలయ విచారణ గురువులు జేమ్స్ చెరువత్తూర్ చిన్న భక్తుని సౌరీలు మాట్లాడుతూ లోక రక్షణ కోసం యేసుక్రీస్తు శిలువపై ప్రాణాలను అర్పించిన రోజును
గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటామని తెలిపారు. యేసయ్య ప్రజలందరి రక్షణ కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడని చెప్పారు. అందరూ ఐక్యతగా సమానంగా కలిసి జీవించాలని యేసుక్రీస్తు త్యాగ మార్గంలో ఈ సిలువ మార్గాన్ని జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు చిత్తానుసారం జీవించేందుకు తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాలయ విచారణ గురువులు రేవఫా ఈజే మాథ్యూ, రేవఫా ప్రేమ్ కుమార్, రేవా సిస్టర్స్, సంఘం పెద్దలు, విచారణ క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా యేసుక్రీస్తుని సైనికులు బంధించి శిలువ మార్గానికి తీసుకుని వెళ్తున్న నాటక ప్రదర్శన చేశారు. యావత్ ప్రపంచము ఈరోజు గుడ్ ఫ్రైడేను జరుపుకుంటున్నది. అదే గుడ్ ఫ్రైడేని ఈరోజు మా సంఘములో పెజ్జోనిపేట సంఘములో మంచి శుక్రవారమును గుడ్ ఫ్రైడేని అందరం కలిసి సంఘముతో పాటు జరుపుకుంటూ ఉన్నాము. ఈరోజు మేమందరము కూడా యావత్ ప్రపంచము ఈ గుడ్ ఫ్రైడే అనగా దేవుడు మన ఎడల అదేవిధంగా ఈ ప్రపంచం ఎడల చేసినటువంటి గొప్ప కార్యాలని స్మరిస్తూ మేము చేసుకునేటువంటి పండుగ. ఆయన ఏ గొప్ప కార్యాలను చేశాడు అంటే మానవుని ఎడల ప్రేమను బట్టి ఆయన దేవుని యొక్క ప్రేమను తెలియపరచుటకు ఆయన ప్రదర్శించినటువంటి ప్రేమ అనేక రూపాల్లో ఆది నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు అనేక రూపాల్లో మనిషి పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ ప్రదర్శనయే ఈ శిలువ మార్గాన్ని మేము ఈరోజు స్మరిస్తూ ఉన్నాము, కొనసాగిస్తూ ఉన్నాము. వీధుల్లో తిరిగి దేవుడు ప్రదర్శించినటువంటి ప్రేమను ప్రతి ఒక్కరికి చూపుతూ ఉన్నాం. సహోదరులారా, ఈరోజు విజయవాడ పెజ్జోనిపేట RCM చర్చిలో పెద్ద శుక్రవారం అనగా గుడ్ ఫ్రైడే. దేవుడు పంపిన మనిషి ప్రభు యేసుక్రీస్తు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 16వ వాక్యం పలుకుతుంది, దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి ఎందుకంటే అందరూ రక్షింపబడాలి, అందరూ దేవుని బిడ్డలే. కాబట్టి ఆయన యొక్క స్వరము ఆలగించి ఆయన యొక్క వాక్యాన్ని వెంబడించిన వాళ్ళు ఆయన ఎంతో రక్షణ పొందుతారు. కాబట్టి ఆ తండ్రి యొక్క ఇష్ట ప్రకారము మాత్రమే ప్రభు యేసుక్రీస్తు ఈ లోకములో జీవించి ఆయన ఎంతో ఇది సమాప్తమైనది అంటే తండ్రి చిత్తం అనుకూలముగా జీవించి
పూర్తి చేసినారు. కాబట్టి ఈరోజు మనకు మంచి రోజు. అందుకే ఇంగ్లీష్లో ప్రపంచమంతా జనులు పలుకుతారు గుడ్ ఫ్రైడే. నీ కోసము, నా కోసము, నీ రక్షణ కోసము, నా రక్షణ కోసము, అందరి యొక్క రక్షణ కోసము యేసు ప్రభు మరణించి త్యాగముతో తన సహనము ద్వారా, మరణము ద్వారా, ఉత్థానము ద్వారా ఈ లోకానికి రక్షణము తెచ్చినారు. దేవుని కుమారుడు సర్వ మానవాళి కోసం మరణించాడు, పాపులైన అందరి కోసం మరణించాడు. ఈరోజు శిలువ మార్గంలో పాల్గొంటున్న అందరం కూడా పాపులమైన మా అందరినీ దేవుడు రక్షించాలని, సర్వ మానవాళిని ఆయన తన ప్రేమ ద్వారా మమ్మల్ని అందరినీ కూడా రక్షించాలని ఈ సర్వ మానవాళి కోసం ప్రార్థన చేస్తూ, దేవుని యొక్క ప్రేమ ప్రజలందరిపై ఉండాలని ప్రార్థన చేస్తూ ఈ శిలువ మార్గంలో పాల్గొంటున్నాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలని, ప్రతి ఒక్కరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. 2 తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న బిల్డర్స్ అండ్ కాంట్రాక్ట్ సమస్యలు పరిష్కరించడమే ఆంధ్రప్రదేశ్ బిల్డర్స్ అసోసియేషన్ ఇండియా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన పి శేషగిరిరావు చెప్పారు. రాష్ట్రంలో మధ్యతరగతి కండక్టర్లకు అమరావతి రాజధానిలో 100 కోట్ల లోపు ఉన్న వర్క్లను ప్రభుత్వం తమకు కేటాయించాలని కోరారు. నగరంలోని ఒక కన్వెన్షన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ బిల్డర్స్ అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు శేషగిరిరావు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం పరిపాలనలో కాంట్రాక్టర్స్ అనేక ఇబ్బందులకు గురి కావటం జరిగిందని, ముఖ్యంగా వివిధ ప్రభుత్వ శాఖల నుండి పనిచేసిన 1500 కోట్లు పెండింగ్ బకాయిలను గత ప్రభుత్వం మంజూరు చేయకపోవడం వల్ల తమ తీవ్ర ఇబ్బందులు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ చూపి R&B నుండి 900 కోట్లు బకాయిలను విడుదల మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో బిల్డర్స్, కాంట్రాక్టర్స్ ఎదుర్కొంటున్న సమస్య పరిష్కరించడమే బిల్డర్స్ అసోసియేషన్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అత్యంత అద్భుతంగా, చాలా అత్యంత శక్తివంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా నిర్ణయించబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసమే 71,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 45,000 కిలోమీటర్ల రోడ్లు చేయడానికి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు ఉన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్స్ అద్భుతమైన పనితీరుతో పనిచేస్తూ, ఎంతో మంచి పనితీరుతో రాష్ట్రంలో ఉన్న వర్క్స్ అన్నీ కూడా చాలా బాగా పనిచేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఈ సందర్భంలో రాష్ట్రంలో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 19 సెంటర్లతో ఉంది. దీనికి కారకులు మన బొలినేని సేనయ్య గారు. అద్భుతంగా వారు పనిచేసి మా అందరికీ మార్గదర్శకులు అయ్యారు. వారు హైదరాబాద్ నుంచి వచ్చున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి అధ్యక్షులుగా ఇప్పుడు ఎన్నిక కాబడినటువంటి శ్రీ పి శేషగిరిరావు గారు, ఈయన బ్రహ్మాండమైన పనిని చేయడానికి క్యాపబిలిటీ ఉన్నటువంటి మనిషి, ఎంతో క్వాలిటీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. వారు చేస్తున్న పనికి నిదర్శనంగా వారు చేస్తున్న పని సందర్భంగా శ్రీ గిరి గారిని రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా ఎన్నికైనందుకు నేను ధన్యవాదములు. ఈ స్టేట్లో ఉన్న లాస్ట్ 5 ఇయర్స్ కాంట్రాక్టులు చాలా ఇబ్బంది పడ్డాము. ఈ ఇబ్బందుల వలన లాస్ట్ 5 ఇయర్స్ 1200 కోట్ల నుంచి 1500 కోట్ల వరకు R&B, PR ఒక 1200 కోట్లు బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాక, తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ వచ్చినాక మొన్న జూన్ నుంచి ఇప్పటి వరకు R&B డిపార్ట్మెంట్ నుంచి 1200 కోట్లు బిల్స్ రిలీజ్ చేశారు. పిఆర్ను 600 కోట్ల బిల్స్ రిలీజ్ చేశారు. ఇంకా బ్యాలెన్స్ ఇంకొక PR, R&B వివిధ శాఖల నుంచి మొత్తం ఇంకొక 800 కోట్ల నుంచి 1200 కోట్ల బిల్స్ ఉన్నవి. అవి త్వరగా రిలీజ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 1941లో స్థాపించబడ్డది. ప్రతి సంవత్సరం ఇలాంటి ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం ఎన్నికైన శేషగిరిరావు గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ చైర్మన్గా ఎలక్ట్ అయ్యారు. వారి ఆధ్వర్యంలో ఇక ముందు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ, అంటే బిల్డర్స్కి ఉన్న కాంట్రాక్టర్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వారు దగ్గరుండి తీరుస్తారని
ఈ భావిస్తూ ఉన్నాము. ఇది గవర్నమెంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్, అంటే పేమెంట్స్ రాకుండా ఉండటం కానీ వీటన్నిటి ఈ సమస్యలు తీర్చేదానికి శేషగిరిరావు ఖచ్చితంగా తోడ్పడతారని మేము ఆశిస్తున్నాం. నాణ్యమైన విద్య వైద్యంను ప్రజలకు ఉచితంగా అందించడం ద్వారానే పేదరికాన్ని జయించగలమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నమ్మి వాటిని పేదలకు ఉచితంగా అందజేస్తున్నారని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. పేదల కుటుంబాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు P4 పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్ ఏరియాలో చుట్టుగుంట లయన్స్ క్లబ్ రోడ్డులో సుమారు 5 లక్షల వ్యయంతో డాక్టర్ అనిల్ నిర్మించిన శ్రీ సీతారామస్వామి దేవస్థాన కళ్యాణ మండపం ప్రారంభోత్సవం శుక్రవారం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావులు పాల్గొని కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. అనంతరం అనిల్ న్యూరో అండ్ ట్రామా కేర్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యేలు ప్రారంభించారు. డాక్టర్ అనిల్ ఆధ్వర్యంలో ప్రతి నెల ఉచిత వైద్య శిబిరం కూడా నిర్వహిస్తామని చెప్పడం అభినందనీయమన్నారు. అతి తక్కువ ఖర్చుతో మండపాన్ని ఇవ్వడమే కాకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం సంతోషంగా ఉందన్నారు. పేదల కుటుంబాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు P4 పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు. అదే ఉద్దేశంతో డాక్టర్ అనిల్ పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేలా ఉచిత వైద్య శిబిరం, కళ్యాణ మండపం నిర్మాణం చేయడం అభినందనీయమని అన్నారు. ఇవాళ చాలా సంతోషం. కొండ ప్రాంతానికి అతి చేరువుగా రామాలయం, ఆ రామాలయం యాజమాన్యం ఒక చిన్న కళ్యాణ మండపం కట్టడం జరిగింది. దీనిలో కొండ మీద ఉన్న వాళ్ళు ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే వాళ్ళకి చాలా తక్కువ ఖర్చు ఇచ్చేదానికి 4,999 విత్ అన్ని చైర్లు అన్ని దాంట్లో 5,000 రూపాయలు తక్కువగా బాటా రేట్. సో 5,000 రూపాయలు తీసుకుని అన్ని దీనికి కావాల్సిన సౌకర్యాలను కూడా వాళ్ళు ఏర్పాటు చేసే విధంగా అతి తక్కువ ఖర్చుతో కార్యక్రమం చేసుకునే విధంగా పేదలకి అవకాశం కల్పించడమే కాకుండా డాక్టర్ అనిల్ గారు న్యూరో స్పెషలిస్ట్ అయిన న్యూరో అండ్ ట్రామా సెంటర్లో వారు ఇక్కడ ప్రతి నెల కూడా హెల్త్ క్యాంపులు పెట్టి వాళ్ళకి నరాలకు సంబంధించిన ఏ ఇబ్బందులు ఉన్నా, ఇతర విధానాల ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి వైద్యం ఉచితంగా చేసే విధంగాను సెంట్రల్ నియోజకవర్గంలో అనిల్ న్యూరో ట్రామా సెంటర్ డాక్టర్ అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి హాస్పిటల్ ఎంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా నిర్వహించబడతా ఉంది. అన్నిటికీ కూడా వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. న్యూరోలో మరి అన్ని అత్యాధునిక టెక్నాలజీతో ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ వీళ్ళకి ఎక్యూరా అని ఒక ల్యాబొరేటరీ కూడా అత్యాధునిక సదుపాయాలతో ఉంది. వీళ్ళు పేద వర్గాల కోసం ఉచిత మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం హృదయపూర్వకంగా డాక్టర్ అనిల్ గారిని అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్లో ఆదాయం కోసం, సంపాదన కోసం చూడకుండా ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో గతంలో వరదల్లో కూడా సెంట్రల్ నియోజకవర్గంలో అనేక రకాలుగా ప్రజలకి సేవలు అందించారు. మనం ఇక్కడ కళ్యాణం కట్టుకోవటం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఫంక్షన్ హాల్ చేయాలి అంటే వేలు సమర్పించుకోవాలి. కానీ మన గుడి దగ్గర ఇంత స్థలం ఉంది, ఇది డెవలప్ చేయొచ్చు అనే ఆలోచనతో ఈ కళ్యాణం కట్టడం జరిగింది, ఏసీ హాలు. సో ఇందులో మనం అనేక రకంగా యూజ్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్లో అలా చిన్న చిన్న పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవచ్చు, ఏమైనా హోమాలు చేసుకోవచ్చు. అలానే నేను ఒక్కరినే కాదు, హాస్పిటల్స్ తరఫున విజయవాడలో పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా వచ్చి ఫ్రీ క్యాంప్స్ ఇక్కడ పెట్టుకునేలాగా అవకాశం ఉంది. సో అందరూ రావచ్చు. అలానే ఇది చాలామందికి యూస్ఫుల్ అవ్వాలని ఇలాగా ఈ కార్యక్రమం చేసాం. ఈ కార్యక్రమానికి మనకి ఈ లోకల్ చుట్టూతో ఉన్న యూత్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా యాక్టివ్గా డాక్టర్ గారు మీరు ఉండండి అని ఎంకరేజ్ చేశారు. అలానే మన ఎమ్మెల్యే గారు గద్దే గారు, అలానే ఉమా గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని కోరుకుంటున్నాం చుట్టుపక్కల ప్రజలు. థ్యాంక్ యూ. తిరుపతి
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం నార్లఈశ్వర్ అమ్మవారి మాల వేసి నార్లఈశ్వర్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ ఆరోగ్యం బాగుండాలని విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి మెట్లు పూజలు చేసి మెట్లు అంగప్రదక్షిణ చేశారు. పొర్లు దండాలు పెట్టుకుంటూ అమ్మవారిని దర్శించుకున్నారు నార్లఈశ్వర్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ ఆరోగ్యం కుదుటపడాలని అమ్మవారిని కోరుకున్న వీరాభిమాని నార్లఈశ్వర్ మీడియాతో మాట్లాడారు. అంతేకాకుండా మెగా ఫ్యామిలీ బాగుండాలని ఇప్పటికే 23 సార్లు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించానని తెలిపారు. మెగా ఫ్యామిలీకి ఏదైనా జరిగితే నా మనసు కుదుటగా ఉండదని ఆ భగవంతుణ్ణి వెంటనే వెళ్లి కోరుకుంటానని నార్లఈశ్వర్ తెలిపారు. నా పేరు నార్లఈశ్వర్ రాయల్. నాది బల్జిపల్లి గ్రామం, రామచంద్రపురం మండలం, చంద్రగిరి నియోజకవర్గం. నేను మెగా అభిమానిని. ఈరోజు ఎందుకంటే నేను అమ్మవారి దీక్షలో ఉన్నాను 11 రోజులుగా. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్నబ్బాయి అగ్ని ప్రమాదం సింగపూర్లో జరిగింది. అది నాకు ఎంతో మనసు గాయపరిచింది. అందువల్ల మా ఊరు ఆంజనేయ స్వామి గుళ్ళో శివాలయంలో కూడా అర్చన చేయించాను తొందరగా కోలుకోవాలని. అదేవిధంగా విజయవాడ కనకదుర్గమ్మకి నేను మొక్కుకున్న, అమ్మ తొందరగా బిడ్డను కాపాడమ్మా, సురక్షితంగా చేయమ్మా అని. ఆ మొక్కుబడి కోసం ఈరోజు నేను పులిదండాలతో ఇంద్రకీలాద్రి పైన అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాను. అదేవిధంగా ఆ చిన్నబాబు పైన గోత్రనామాలతో పూజలు చేపిస్తాను. పవన్ కళ్యాణ్ గారు మెగా అభిమానిగా చాలా కార్యక్రమాలు చేశాను. 2002 కాడి నుంచి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నాను. అదేవిధంగా సైకిల్ యాత్రలో కూడా పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి కరోనా టైంలో కరోనా వచ్చిందని తిరుపతి నుంచి విజయవాడ టు కొండగట్ట ఆంజనేయ స్వామి గుడికి నేను ఆంజనేయ స్వామి ఆశీస్సులో ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, మెగా ఫ్యామిలీలు అందరూ. ఈరోజు కారణం ఎందుకంటే చిన్నబాబు మార్క్ శంకర్ తొందరగా కోలుకోవాలని, కోలుకున్నాక వచ్చి నేను మొక్కులు చెల్లించుకుంటున్నాను అమ్మవారికి. ఏ రకంగా వెళ్తున్నారు? ఇక్కడి నుంచి అంగ ప్రదర్శన అంటే పొలిదండాలతో కొండకి వెళ్తున్నాను. అక్కడ గోత్రనామాలతో పూజలు చేపిస్తాం. నా పేరు నార్లఈశ్వర్ రాయల్. మాది బల్జిపల్లి గ్రామం, రామచంద్రపురం మండలం, తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం. వర్షాకాలం ప్రారంభం నాటికి విజయవాడ నగరంలో అన్ని వరద నీటి కాలువల పూడికతతో పాటు మరమ్మతులు పూర్తి చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. రోడ్లపై ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, సమస్యలు పరిష్కరించడంపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. నగరంలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఎంపీ కేసినేని చిన్ని, ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్తో పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, విఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, టౌన్ ప్లానింగ్ విభాగం డైరెక్టర్ విద్యుల్లత, ప్రజారోగ్య విభాగం ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మరియన్న, జాతీయ రహదారుల సంస్థ అధికారులు హాజరయ్యారు. విఎంసీ పరిధిలో ఉన్న సమస్యలను అధిగమించడం, అభివృద్ధి ప్రణాళికలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. మహానాడు జంక్షన్ నుంచి ఎన్కేపాడు వరకు ఫ్లైఓవర్ నిర్మిస్తూ ఉండడంతో ఈలోగానే ప్రత్యామ్నాయ రహదారులను ఎంపిక చేసి కొత్తగా రోడ్లు వేయాలని సూచించారు. అమరావతి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు వెళ్లే ప్రధానమైన రహదారి కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే ట్రాఫిక్ మళ్లింపు కొరకు పలు రహదారులను ఎంపిక చేసినట్లు ఎంపీ కేసినేని చిన్ని, మంత్రి నారాయణకు వివరించారు.
ఈ రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ఎయిర్పోర్ట్ కారిడార్లో గ్రీనరీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ అందరూ తెలిసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ పనులు ఎంతో వేగవంతంగా మొదలైనాయి. దాదాపు 5,000 మంది యాక్చువల్గా ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. దాదాపు 600 నుంచి 700 డిఫరెంట్ ఎక్విప్మెంట్స్, జేసీబీలు కావచ్చు, ప్రొక్లైన్లు కావచ్చు, ట్రక్స్ కావచ్చు వచ్చేస్తుంది. ఈ నెలాఖరికి ఆల్మోస్ట్ ఆల్ వర్క్స్ 100%, దాదాపు ఐ థింక్ 15,000 మంది పైగా అక్కడ యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో డిఫరెంట్ వర్కర్స్ వర్క్ చేస్తుంటారు. ఆ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ 3 సంవత్సరాల్లో పూర్తయ్యే విధంగా చేయడం జరిగింది. అయితే మైలవరం యొక్క శాసనసభ్యులు యాక్చువల్గా ఈ యొక్క చిన్నలంక పెద్దలంక ఏదైతే కొంత వచ్చి గుంటూరులో ఉంది, కొంత గుంటూరు జిల్లాలో, కొంత కృష్ణా జిల్లాలో ఉంది. దాని మీద మైలవరం శాసనసభ్యులు, కొండవమార్గ శాసనసభ్యులు, అదేవిధంగా ఎంపీ చిన్ని వీళ్ళందరూ యాక్చువల్గా దీన్ని స్టడీ చేసి నాకు చెప్పడం జరిగింది. నాకు మరియు ఈ స్పోర్ట్స్ అథారిటీ సంబంధించిన మినిస్టర్ గారికి కానీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ కూడా చెప్పారు. వాళ్ళందరూ డిస్కస్ చేశారు, నాతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. దాని మీద ఈరోజు ఫిజికల్గా ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఒక స్పోర్ట్స్ సిటీ, మంచి స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ లెవెల్. ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు, మీరు కట్టే స్పోర్ట్స్ సిటీ ఎలా ఉండాలంటే ఇక్కడికి ఒలింపిక్స్ వచ్చేటట్టు చేయాలి. ఒలింపిక్స్ రావాలంటే అలాంటి స్టాండర్డ్ కావాలి, అలాంటి స్టాండర్డ్లో కట్టాలి. దానికి ఒక మంచి ల్యాండ్ చూడమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. దాని మీద శాసనసభ్యులు వీళ్ళందరూ, ఎంపీ గారు, బొండమ్మ గారు ఐడెంటిఫై చేశారు. దాని మీద యాక్చువల్గా కలెక్టర్ గారు, నేను, మిగతా అధికారులు వచ్చి చూసాము. అయితే దీన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాడుతాను, తర్వాత దీనికి సంబంధించిన సిఆర్డీ డిపార్ట్మెంట్ వాడుతాను ఒక కంబైన్డ్ కమిటీ వేసి దీని మీద స్టడీ చేయమని కలెక్టర్ గారికి ఆదేశించాను. రాబోయే కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాంధ్రప్రదేశ్ కావడంతో పాటు రాజధాని అమరావతి ప్రాంతం దేశానికే క్రీడా రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడు గ్రామంలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో 3 రోజుల పాటు జరిగే అమరావతి జర్నలిస్ట్ క్రికెట్ లీగ్ పోటీలను శుక్రవారం ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్, శాప్ చైర్మన్ రవి నాయుడు ప్రారంభించారు. వార్తా సేకరణలో నిరంతరం తలమునకలై ఉండే పాత్రికేయులందరూ కలిసి ఆడుతున్న ఈ అమరావతి జర్నలిస్ట్ క్రికెట్ లీగ్ పోటీల్లో 10 క్రికెట్ టీంలు తలపడనున్నాయి. కేశినేని ఫౌండేషన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, శాప్ సహకారంతో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. ముందుగా ఎంపీ కేశినేని శివనాథ్, శాప్ చైర్మన్ రవినాయుడు ఈ టోర్నమెంట్లో తలపడనున్న 10 జట్లకు అభినందనలు తెలిపారు. ఐపీఎల్ ప్రారంభమై 17 సంవత్సరాలు అయిన సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో తన సొంత నిధులతో గవర్నమెంట్ పాఠశాలల్లోనే కాకుండా గ్రామ వార్డు స్థాయిల్లో కూడా క్రికెట్ జట్లు తయారు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందుకు తగ్గట్లుగా రాబోయే క్రిస్మస్, సంక్రాంతి సెలవుల్లో జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. మూలపాడు ప్రాంతంలోనే స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నెలకొల్పేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారని వెల్లడించారు. అనంతరం శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ వార్తల సేకరణలో నిత్యం శ్రమిస్తున్న జర్నలిస్టులకు ఈ క్రికెట్ మ్యాచ్లు ఆట విడుపుగా ఉంటాయన్నారు. ఆహ్లాదకర వాతావరణంలో జర్నలిస్టుల మధ్య ఈ క్రికెట్ టోర్నమెంట్ జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చేందుకు చంద్రబాబు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. విజయవాడ, అమరావతి కేంద్రంగా అత్యున్నత మౌలిక సదుపాయాలు ఏర్పాటు కానున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని గ్రామాలలో క్రీడల అభివృద్ధిపై శాప్ దృష్టి సారించిందన్నారు. అలాగే వేసవి సెలవుల సందర్భంగా 5 లక్షల మంది పిల్లలకు వేసవి శిక్షణ ఇప్పిస్తున్నట్లు చెప్పారు. వస్త్ర రంగంలో విశేష ప్రాచుర్యం పొందిన ఆర్ఎస్ బ్రదర్స్ విజయవాడలో 2వ షోరూమ్ ను ఏర్పాటు చేసింది. బీసన్ రోడ్ క్రాస్ వద్ద ఏర్పాటైన ఈ అధునాతన షోరూమ్ ను ప్రముఖ సినీ హీరోయిన్ కీర్తి సురేష్ లాంఛనంగా ప్రారంభించారు. కుటుంబ సమేతంగా షాపింగ్ చేయడానికి అనువైన అన్ని రకాల వస్త్రాలు అందుబాటు ధరల్లో తమ షోరూమ్ లో లభ్యమవుతాయని ఆర్ఎస్ బ్రదర్స్ డైరెక్టర్లు తెలిపారు. విజయవాడ బీసన్ రోడ్ సమీపంలో నూతనంగా ఏర్పాటైన ఆర్ఎస్ బ్రదర్స్ 2వ షోరూంను ప్రముఖ సినీ నటి కీర్తి సురేష్ ప్రారంభించారు. అనంతరం ఆమె షోరూం అంతా కలయదిరిగి వైవిధ్యభరితమైన వస్త్ర శ్రేణిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్ఎస్ బ్రదర్స్ 14వ షోరూం విజయవాడలో 2వ షోరూంను ప్రారంభించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
అనంతరం ఆర్ఎస్ బ్రదర్స్ తరపున పి వెంకటేశ్వర్లు, ఎస్ రాజమౌళి, పి ప్రసాదరావులు మాట్లాడుతూ సినీ నటి కీర్తి సురేష్ తమ షోరూంను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఖాతాదారుల అభిరుచులను అనుగుణంగా అన్ని రకాల పట్టు చీరలతో పాటు స్పెషల్ కలెక్షన్స్, ఆధునిక వస్త్రాలు, బ్రాండెడ్ మెన్స్ వేర్ తమ షోరూంలో అందుబాటులో ఉన్నాయని, కుటుంబ సమేతంగా షాపింగ్ చేయాలనుకునే వారికి అవసరమైన అన్ని రకాల వస్త్రాలు అందుబాటు ధరలో లభ్యమవుతాయని వివరించారు. తొలుత ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు 23వ డివిజన్ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి షోరూంను సందర్శించి ఆర్ఎస్ బ్రదర్స్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలో ఇలాంటి షోరూంలు మరిన్ని రావడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని ఆకాంక్షించారు. చాలా చక్కటి షోరూమ్ ఏర్పాటు చేశారు. ఇవాళ విజయవాడ నగరంలో వ్యాపారం అంటేనే బీసెంట్ రోడ్డు. అటువంటి బీసెంట్ రోడ్లో ఏలూరు రోడ్డు సెంట్రల్ నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే బోండా ఉమా గారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఇవాళ వ్యాపారస్తులు బాగుండాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఉంటారు. వ్యాపారస్తులకు ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఎటువంటి ఇబ్బందులు రాకుండా చక్కగా వ్యాపారం చేస్తే రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుంది. రాష్ట్రం ఏదైనా కూడా వ్యాపారస్తుల నుంచి తీసుకునే ట్యాక్స్తోనే ఇవాళ రాష్ట్రం నడుస్తుంది. కాబట్టి ఇటువంటి వ్యాపారాలు మరిన్ని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందాలి. 14 బ్రాంచులు వీళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఎస్ బ్రదర్స్ అనే సంస్థ తెలియని వారు లేరంటే అంత గొప్పగా ఈ సంస్థను వాళ్ళు ఇది చేస్తున్నారు. వాళ్ళ పార్ట్నర్లు అయిన రాజు గారికి, ప్రసాద్ గారికి, వెంకటేష్ గారికి ఇప్పటి నుంచో నాకు హైదరాబాద్లో పరిచయం. కానీ వాళ్ళ విజయవాడలో నేను ఇక్కడ షోరూమ్కి రావడం, ఇక్కడ ఓపెనింగ్కి నేను కూడా ఉంటాం, చాలా ఆనందంగా ఉంది. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో విజయవాడకి గుండెకాయ లాంటి డిసెన్ రోడ్డు సెంటర్లో ఈరోజు ఆర్ఎస్ బ్రదర్స్ మరొక షోరూమ్ని ఏర్పాటు చేశారు. దీనికి యాజమాన్యమైనటువంటి రాజు గారికి, ప్రసాద్ గారికి, వెంకటేష్ గారికి, వాళ్ళ పార్ట్నర్స్ అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఇలాంటి మెగా మాల్స్ రావటం వల్ల దీంట్లో అన్ని రేంజ్లు 1000 రూపాయల కాడి నుంచి లేదంటే ఇంకా తక్కువ దాని నుంచి ₹1,00,000 వరకు మరి మహిళలకి కావాల్సినటువంటి డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా శారీసు, పట్టు శారీసు, పట్టు చీరలు అన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు. మెన్స్ వేర్ కూడా అన్ని బ్రాండ్లు కూడా లభిస్తూ ఉన్నాయి. ఇప్పటికే 2 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రాలో ఆర్ఎస్ బ్రదర్స్ అంటే తెలియని వాళ్ళు అంటూ లేరు. హలో, గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మనం ఆర్ఎస్ బ్రదర్స్లో ఉన్నాం. వాళ్ళ సెకండ్ షోరూమ్ ఇన్ విజయవాడ ఇది, అండ్ దేర్ 14th షోరూమ్ ఇంక్లూడింగ్ ఆంధ్ర అండ్ తెలంగాణ. And the owners are Raju garu, Venkatesh garu and Prasad garu. So big thanks to them and all of them. Thank you for having me here. And ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ వస్తుంది and I'm sure you will get a lot of collection here, and this is one of my favorite sarees that I worn till date, Valde. It's beautiful, and so it's a one-stop shop. Tapakunda vachchendi and you can come and shop with your entire family.
ఈరోజు 14th స్టోర్ ఆఫ్ ఆరెంజ్ బాయ్స్ ఓపెన్ అని చాలా ఆనందంగా ఉంది. అలాగే కీర్తి సురేష్ గారు రావడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు మాకు. సో ఇచ్చే అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్ కోసం చాలా కలెక్షన్స్ లాంచ్ చేసాము. ఎస్పెషల్లీ సిల్క్ శారీస్లో కంచిపట్టు, బనారస్ కానీ అన్ని రకాల వెరైటీస్ ఆఫ్ సిల్క్ శారీస్లో, అలానే మెన్స్లో ఎథనిక్ వేర్, పిల్లలకు సంబంధించిన ఎథనిక్ వేర్ కూడా చాలా వెడ్డింగ్ కలెక్షన్ లాంచ్ చేయడం అయింది. అందరూ తప్పకుండా షోరూమ్కి విజిట్ చేసి హ్యాపీగా షాపింగ్ చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ బెయిల్ పై ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. విద్వేషంతో బీజేపీ వీరి పేర్లను చేర్చిందని చేస్తున్న విమర్శలను ఆమె తీవ్రంగా ఖండించారు. బీజేపీ అధికారంలో లేని సమయంలో ఈ కేసు నమోదైన అంశాన్ని పురంధేశ్వరి ప్రస్తావించారు. వక్ఫ్ బోర్డు విషయంలో సుప్రీంకోర్టు చెప్పినదే బీజేపీ చేస్తుంది ఒక్కటేనని ఆమె స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వక్ఫ్ సంస్కరణల ప్రజా అవగాహన అభియాన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వక్ఫ్ చట్టంలో సవరణలు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావడానికే ఈ అవగాహన సమావేశం నిర్వహించామని తెలిపారు. ఇప్పుడున్న వక్ఫ్ బోర్డు విషయంలో తలదూర్చడం లేదని ఆమె స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డు విషయంలో సవరణలు చేస్తే విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ విషయంలో బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. యంగ్ ఇండియా అనే కంపెనీని 5 లక్షల పెట్టుబడితో పెట్టారు. ఇందులో 76% వాటా సోనియా, రాహుల్దేనని ఆమె వివరించారు. విదేశాలలో వక్ఫ్ చట్టాలు అమలు తీరు అనే అంశంపై సోదాహరణంగా వివరించారు. ఈ సమావేశంలో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్, మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బాషా, వైస్ ప్రెసిడెంట్ షేక్ కుద్దు బేగ్, షేక్ రఫీ, కొత్త సాంశివరావు పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. వక్ఫ్ బిల్ ఏదైతే ఉందో చట్టరూపం దాల్చిన తరువాత మైనారిటీ సోదరిమణుల్లో కూడా అవగాహన కల్పించాలి అనేటువంటి ఆలోచన, అదేవిధంగా వక్ఫ్ బిల్ మాధ్యమంగా మతపరమైనటువంటి అంశాల్లోకి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తల దూర్చడం లేదు. కేవలం ముస్లిం వర్గాల్లో వెనుకబడి ఉన్నటువంటి పశ్మందీలు అని చెప్పి ఎవరైతే మనం అనుకుంటామో వారికి మరియు మైనారిటీ సోదరిమణులకి న్యాయం చేయాలి అనేటువంటి భావనతోటే ఈ యొక్క సవరణను చేసి కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది అనేటువంటి విషయాన్ని మైనారిటీ వర్గాల్లోకి తీసుకుని వెళ్ళాలి. కాబట్టి అందరికీ కూడా ఇవాళ కార్యశాల అని నేను అన్ను, కానీ ఒక అవగాహన సమావేశం ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ముందుగా డెక్కన్ హెరాల్డ్కి సంబంధించి మనం చూసాం, ఛార్జ్ షీట్లో ఈడీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి పేర్లు చేర్చడం, ఆ తర్వాత యావత్ భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేయాలి అని చెప్పి పిలుపునివ్వడం. మన రాష్ట్రంలో అయితే పెద్దగా జరగలేదు అసలు ఉద్యమం దానికి సంబంధించి. కానీ కొన్ని రాష్ట్రాల్లో దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక రకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు వారు నిర్వహించడం జరిగింది. అయితే ప్రధానంగా అసలు ఈ డెక్కన్ హెరాల్డ్ కేసు ఏమిటి, నేషనల్ హెరాల్డ్ కేసు ఏమిటి, దాని పూర్వాపరాలు ఏమిటి, అసలు భారతీయ జనతా పార్టీ జోక్యం దీంట్లో ఎంతవరకు? అధికారులకు పన్నులు వసూలు చేయడంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు మెరుగైన రోడ్లు నిర్మించడంలో లేదని 50 డివిజన్ కార్పొరేటర్ బోయే సత్యబాబు విమర్శించారు. సోమవారం నాటికి రోడ్డు పనులు పూర్తి చేయకుంటే మున్సిపల్ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి కార్పొరేటర్ బోయే సత్యబాబు ఆధ్వర్యంలో 49-50 డివిజన్లకు సంబంధించిన నన్నే సాహెబ్ వీధి రోడ్డు నిర్మాణ పనులు 19.95 లక్షల వ్యయంతో డిసెంబర్లో ప్రారంభించి మధ్యలో అసంతృప్తిగా వదిలివేయడాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది. ఏడాది క్రితం మంజూరైన రహదారి నిర్మాణ పనులు నెల రోజుల్లో పూర్తి చేయాల్సిందని, అధికారుల నిర్లక్ష్యం కారణంగా 4 నెలలు అవుతున్నా పూర్తి చేయలేదని ఈ సందర్భంగా ఆయన ధ్వజమెత్తారు.
ముందస్తుగా పన్నులు వసూళ్లపై చూపుతున్న శ్రద్ధ సకాలంలో పనులు పూర్తి చేయడంలో లేదంటూ పేర్కొన్నారు. ప్రతి ఏడాది పన్నులు పెంచుతూ 6 నెలలు గడవక ముందే 24% పెనాల్టీలు వేస్తున్న కార్పొరేషన్ పాలకులు, అధికారులకు సకాలంలో పనులు పూర్తి చేయడం చేతకాదా అని నిలదీశారు. ప్రజల దగ్గర వసూలు చేస్తున్న పనులు చేసిన కాంట్రాక్టర్లకు చెల్లించకుండా అభివృద్ధి పనులు ఏ రకంగా ముందుకు సాగుతాయి అని ప్రశ్నించారు. సోమవారం నాటికి రోడ్డు పనులు పూర్తి చేయకుంటే మున్సిపల్ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు. విజయవాడ నగరపాలక సంస్థ అభివృద్ధి పనుల్లో మాత్రం అధోగతి, పన్నుల వసూల్లో మాత్రం రుబాబు చేసి బెదిరించి అదిరించి పంపులు కట్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు గత డిసెంబరు 12వ తారీఖున పనులు ప్రారంభించినటువంటి నన్నేసాగు వీధి రోడ్డు పనులు ఇప్పటికే 4 నెలలు అయిపోయింది. 4 నెలలు అయిపోయినా కానీ ఈ రోడ్డు పనులు మాత్రం పూర్తి అవట్లా. ఇక్కడ మ్యాన్ హోల్ తవ్వేశారు, లీకేజీల పేరుతో పెద్ద పెద్ద గోతులు తీశారు. ఈ విషయం మీద పలుమార్లు అధికారులకు చెప్పినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ ప్రాంతంలో మంచినీరు సక్రమంగా జరగట్లేదు, రావట్లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నా కానీ పట్టించుకునే పరిస్థితి కనబడట్లేదు. కమిషనర్ గారికి ఈ విషయం మీద వినతి పత్రాలు కూడా ఇచ్చాం. ఈ రోడ్డు నిర్మాణం చేయడానికి 4 నెలలు సమయం ఎందుకు తీసుకుంటున్నారు? ప్రజలు రాకపోకలు సాగిస్తూ ప్రమాదాలకు బారిపడి గాయాలు పాలవుతున్నా, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తున్నా పట్టించుకోరా? ఇంకెంతకాలం ఈ నిర్లక్ష్యం? పన్నుల వసూళ్ళ మీద ఉన్న శ్రద్ధ పనులు చేయడం మీద మీరు చూపించరా? బలవంతంగా పంపులు కట్ చేస్తున్నారే, సమయానికి మీరు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదని పంపులు కట్ చేసే పరిస్థితికి వెళ్తున్నారు. మరి రోడ్డు నిర్మాణం పనులు చేయకుండా ప్రజలను ఇబ్బందులు పెడుతుంటే మీరు ఎంత ట్యాక్సులు ప్రజలు చెల్లిస్తారు, మీరు ఎంత పెనాల్టీలు చెల్లిస్తారు? కాబట్టి ఇప్పటికైనా ఈ రోడ్డు నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేసేలాగా కమిషనర్ గారు చర్యలు తీసుకోవాలి. లేకపోతే రేపు సోమవారం నాడు జరిగే స్పందన కార్యక్రమంలో ఈ అంశం మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టవలసి వస్తుందని సిపిఎం పక్షాన ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ మంచినీటి సరఫరా కూడా ఈ విజయవాడ నగరంలో వేసవి ఈ ప్రాంతంలో పసుపు కలర్లో నీళ్ళు రావడం, సక్రమంగా నీళ్ళు రాకపోవడం, ప్రజలు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఈ మంచినీటి సరఫరా విషయంలో కూడా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 26 నుంచి 3 రోజుల పాటు కడపలో జరిగే రాష్ట్ర స్థాయి విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి కుమార్ పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలను, వారు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ లో రాసుకోవాలని ఆయన సూచించారు. ఇంటర్మీడియట్ విద్యను కార్పొరేట్ కళాశాలలకు అప్పగించాలన్న ఆలోచన మానుకోవాలన్నారు. విద్యను పూర్తిగా కాషాయీకరణ చేసే పద్ధతిలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. వైద్య విద్యార్థులకు ఇబ్బందిగా మారిన జీవో నంబర్ 107, 108లను రద్దు చేయాలని కోరారు. శిక్షణ తరగతులకు సంబంధించిన పోస్టర్ను సాయి కుమార్ ఏఎస్ఎఫ్ ప్రతినిధులతో కలిపి విడుదల చేశారు. ఈ నెల 26 నుంచి 28వ తారీఖు వరకు కూడా కడప నగరంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు జరగబోతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి విద్యా విధానాలు వ్యతిరేకంగా ఈరోజు విద్యార్థులకు ఉచిత విద్యను దూరం చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జాతీయ విద్యా విధానాల పేరుతో ఈరోజు దేశం కోసం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి చరిత్ర నాయకుల యొక్క పాఠ్య పుస్తకాలు వాళ్ళ యొక్క చరిత్రను తొలగిస్తూ ఆర్ఎస్ఎస్ ఒక పాఠ్య పుస్తకాల్లో వారి యొక్క చరిత్రని ఈరోజు ఒక మతోన్మాదం పద్ధతిలో పాఠ్య పుస్తకాలు ముద్రించి చిన్నపిల్లల నుంచే వాళ్ళ యొక్క మెదడులో నింపడానికి ఒక కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీనికి వ్యతిరేకంగాను అదేవిధంగా విద్యార్థులు చైతన్యవంతం చేస్తూ రాజకీయ విద్యా విధానంలో ఏ విధంగా వాళ్ళ యొక్క ఆలోచన విధానాలని వాళ్ళు పొందుపరుస్తూ అమలుపరుస్తున్నారో ఇది సరైన పద్ధతి కాదు. విద్యార్థులను చైతన్యవంతం చేయడానికి ఈ యొక్క ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకొని చైతన్యం చేసేందుకు ఈ యొక్క కడప నగరంలో జరుగుతున్నటువంటి శిక్షణ తరగతి ఈరోజు విద్యార్థులందరూ కూడా ఉపయోగపడబోతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను ఒకటంటే ఒకటి కూడా అమలుపరచకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవహరిస్తుంది. ఆనాడేమో నేను వస్తే ప్రతి ఒక్కటికి అమలుపరుస్తాను అన్నాడు, కానీ మరి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒక పథకమన్న విద్యార్థులకు ఉపయోగపడేటివి మీరేమైనా అమలుపరిచారని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థుల పక్షాన ఏఐఎస్ఎఫ్గా సూటిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రశ్నిస్తాం. మీరు చెప్పారు మేము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క నెల ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు. 15,000 కాదు కదా, 15 పైసలు కూడా ఎక్కడ ఏ విద్యార్థికి ఏ తల్లిదండ్రికి తల్లికి వందనం పేరుతో ఏ తల్లి అకౌంట్లో మీరు జమ చేశారని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అదేవిధంగా
జీవో నెంబర్ 115 రద్దు చేసి ఉన్నటువంటి 3-4 తరగతుల్ని విలీనం చేసి గత ప్రభుత్వం 4,500 పాఠశాలలు మూతపడ్డాయి. దాన్ని మేము మళ్ళీ పునరారంభిస్తామన్నారు. అవి ఎక్కడైనా ఆలోచన చేశారా? మళ్ళీ విద్యా సంవత్సరం పూర్తయి మళ్ళీ విద్యా సంవత్సరం వస్తుంది. అజిత్ సింగ్ నగర్ ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని సిలువు మార్గ ప్రదర్శన నిర్వహించారు. క్రీస్తు సిలువుపై పడ్డ కష్టాలను, ప్రజల కోసం చేసిన ఆత్మత్యాగాన్ని తలుచుకుంటూ సిలువు మార్గంలో వందలాది క్రైస్తవులు పాల్గొన్నారు. పాపులను రక్షించుట కొరకు, లోక కళ్యాణం కోసం ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారని మత పెద్దలు వివరించారు. యేసుక్రీస్తును సిలువ వేసిన పవిత్ర శుక్రవారాన్ని క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అజిత్ సింగ్ నగర్లోని ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు, సిలువ మార్గ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్సీఎం చర్చ్ విచారణ గురువులు మాట్లాడుతూ, లోక రక్షణ కోసం యేసు ప్రభు సిలువపై తన రక్తాన్ని చిందించి ప్రాణాల త్యాగం చేసిన పవిత్రమైన రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారని తెలిపారు. పాపులను రక్షించేందుకు తన జీవితాన్ని త్యాగం చేసిన ప్రభువు అందించిన శాంతి సమాధానాలతో అందరూ ఐక్యతగా కలిసి జీవించాలన్నారు. యేసుక్రీస్తు ఈ సిలువ మార్గ ప్రదర్శనలో వందలాది మంది క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యందు మీ అందరికీ శుభాశీస్సులు కోరుతూ ఉన్నాను. గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారము యావత్ శ్రీ సభ ప్రపంచమంతటా కూడా కథోలిక విశ్వాసులందరూ, క్రీస్తు భగవాను నమ్ముకున్న వారందరూ ఈ పరిశుద్ధ శిలువ మార్గంలో బహిరంగంగా పురవీధులలో పాల్గొంటూ ఉంటారు. కనుక ప్రభు పొందుకున్న ఆ శ్రమలు, బాధలు, కష్టాలను మేము ధ్యానిస్తూ ఉన్నాము, అందరం ధ్యానిస్తూ ఉన్నారు. ఆయన ఈ ప్రపంచంలో శాంతి సమాధానాలను నెలకొల్పడానికి మానవుడిగా మానవుల మధ్యలో జన్మించి జీవించి రక్షణ ప్రసాదిస్తూ శిలువ యాగంలో ఈ 14 స్థలాలను స్మరణ చేసుకుంటూ ఆయన పొందుకున్న బాధలను, శ్రమలను, శిలువ మరణాన్ని మా అందరికి కూడా చూపుతూ ఆయన మరణించి మరణాన్ని జయించి ఉత్థానుడై ప్రజలందరికీ ఉత్థాన భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు, మోక్ష భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. అటువంటి గొప్ప సంఘటనను యావత్ ప్రపంచమంతా కూడా స్మరణ చేసుకుంటూ ఈ రోజున ఎండనకుండా, వేడనకుండా, బాధలలో, కష్టాలలో ఉన్న వారందరూ కూడా ఈ పరిశుద్ధ శిలువ మార్గంలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు, అనుగ్రహాలు పొందుకుంటూ ఉన్నారు. కనుకనే దీనిని శుభ శుక్రవారం అంటూ ఉన్నాము. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకునే శుక్రవారంగా ఉంటుంది, ప్రభుని యొక్క రక్షణ భాగ్యాన్ని పొందుకునే శుక్రవారంగా ఉంటుంది. కనుక అందరికీ శుభ శుక్రవార శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుని యొక్క దీవెనలు అందరి యందు ఉండాలని కోరుతూ ఉన్నాను. అందరి జీవితాలలో దేవుని యొక్క శాంతి సమాధానాలు, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు కలిగి జీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అందరికీ శుభ శుక్రవార శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బస్తీలో ఉన్న దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ యాజమాన్యం డిపాజిట్దారులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేసిన సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు. మానవాళి చేసిన పాపాల కోసం తన ప్రాణాలను యేసుక్రీస్తు సిలువుపై పణంగా పెట్టాడని, యేసుక్రీస్తు మరణం లోకానికి రక్షణ అని తెలిపిన విచారణ గురువులు జేమ్స్ చెరువత్తూర్, చిన్నాభత్తుని సౌరీలు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న బిల్డర్స్ కాంట్రాక్ట్ సమస్యలను పరిష్కరించడమే తమ ధ్యేయమన్న ఆంధ్రప్రదేశ్ బిల్డర్స్ అసోసియేషన్ ఇండియా పి శేషగిరి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.